మనం సెలెక్ట్ కాలేదేమోలే వదిలేద్దాంలే అనుకుని నేను లైట్ తీసుకున్నా. ఆర్విన్ ఫిన్టెక్ ఆల్మోస్ట్ 1,00,000 మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 103K ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్టప్ కదా, మేబీ మాస్ హైరింగ్ చేస్తున్నారేమో. హైర్ చేసి ఇంటర్న్‌షిప్‌లో ఎవాల్యుయేషన్ బట్టి తీసేస్తారా? అదొక డౌట్ వచ్చిందనమాట. ఓపెన్ చేస్తే చైనీస్ ఫైల్స్. ఆ ఫైల్స్ ఇంగ్లీష్‌లో కూడా లేవనమాట. సో హాయ్ గైస్ అందరికీ, నా పేరు దేవా. మీరు చూస్తున్నారు దేవాష వ్లాగ్స్. ఈరోజు మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది టాపిక్ దేని గురించి అనేది. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ దీని గురించి వీడియో చేద్దామా వద్దా అనుకొని, సరే 10 మందికి అట్లీస్ట్ ఒక్కరికైనా హెల్ప్ అయినా చాలు ఈ వీడియో అని చేస్తున్నాను. స్కామ్ అంటే స్కామ్ అనమాట. మీరు అందరూ వినే ఉంటారు. ఆల్రెడీ భాను కూడా ఒక వీడియో వేశాడు ఇన్స్టాగ్రామ్లో. ఒకవేళ మా పేజ్లో ఉంటుంది, చెక్ చేయండి దాన్ని. జార్విన్ ఫిన్టెక్ ఆల్మోస్ట్ 1,00,000 మంది పైన ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 103K ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఎవరైనా చూస్తే ఈ పేజ్ అసలు ఫేక్ అనే అర్థమే కాదనమాట ఎవరికి కానీ. బేసిక్గా అసలు ఏం జరిగిందనేది మీకు ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్తాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి షేర్ చేయండి. 1 ఏప్రిల్ ఏమో అట్లా అప్లై చేసినాను ఈ కంపెనీకి. అప్లై చేసిన తర్వాత ఒక లింక్డ్ఇన్లోనే అప్లై చేసినాను. రోల్ వచ్చేసి డేటా సైన్స్ ఇంటర్న్ అనమాట. ఓకే, అప్లై చేసినాము, బాగానే ఉంది, అంతా ఓకే అనుకునే టైంకి మనకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, మీరు ఒక ఎగ్జామ్ రాయాలా అని ఒక మెయిల్ వచ్చింది. చూసినాను, చూస్తే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్లో 100 MCQ క్వశ్చన్స్ అన్నారు. నా దగ్గర ఇప్పటికి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏమడినారు అనేవి. అవి కూడా మీకు డిస్ప్లే ఇస్తాను ఫాస్ట్గా. ఓకే, SQL, ఎక్సెల్ అడిగినారనమాట. ఓకే, వెల్ అండ్ గుడ్. ఎగ్జామ్ రాసినాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే సబ్మిట్ కొడతాం కదా. సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఏమొచ్చిందంటే ఒక 3 to 5 బిజినెస్ డేస్, 3 to 5 వర్కింగ్ డేస్ లోపల రిజల్ట్ చెప్తాము అని వచ్చింది. అవును కదా, ఏదో ఎగ్జామ్ రాసినాను, ఇంకా రిజల్టే రాలేదే, ఏమైంది అని ఆలోచన వస్తే, సరే మనం మనకున్న తెలివికి రాలేదేమోలే, మనం సెలెక్ట్ కాలేదేమోలే, వదిలేద్దాంలే అనుకుని నేను లైట్ తీసుకున్నా. 15 డేస్ అంటే 13th ఏప్రిల్ అట్లా ఏమో గుర్తులేదు నాకు, 13th 14th వచ్చింది, మెయిల్ వచ్చింది. మెయిల్‌లో మామూలుగా ఏం రావాలా, అయ్యా నువ్వు ఫస్ట్ రౌండ్‌కి షార్ట్ లిస్ట్ అయినావు, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుందా లేదంటే కంపెనీకి రావాలా, ఇది బేసిక్. అందుకు చూస్తే డైరెక్ట్‌గా యూ హావ్ సెలెక్టెడ్ ఫర్ ద కంపెనీ, యూ హావ్ సెలెక్టెడ్ ఇన్ దిస్ రౌండ్, అది ఇది అని చెప్పి డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఇచ్చేసినాడనమాట. డియర్ దేవర్ష, నీట్‌గా యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ డేటా సైన్స్ ఇంటర్న్ రోల్, జాయిన్ ఆఫర్ లెటర్ కూడా మీకు పంపిస్తా, ఈడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఎంత నీట్‌గా ఇచ్చాడు చూడండి. డేటా అనలిస్ట్, డేటా సైన్స్ కాదు, డేటా అనలిస్ట్ ఇంటర్న్‌కి అప్లై చేసింది. చూస్తే మొత్తము వర్క్ ఫ్రమ్ హోమే, ఒక పెద్ద ఒక 2-3 పేజెస్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి మొత్తము ఇచ్చేసాడనమాట. ఇచ్చేసి దాన్ని కూడా ఏం చేసినాడు, నువ్వు సైన్ చేయాలా అది ఇది అని వచ్చింది నాకు. అంటే ఆఫర్ లెటర్‌ని యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు డిజిటల్ సైన్ పెట్టి మాకు పంపియాలా అని వచ్చింది ఫస్ట్ మెయిల్. ఆ రోజు చూసుకోలే, స్పామ్ లేకపోయింది. ఆ రోజే చూసుకొని అయిపోయింది. పాపం జీమెయిల్ నన్ను ఆ రోజే కాపాడాలనుకున్నాను అనుకుంటాను. అది స్పామ్‌లో ఉన్నింది, నేను చూసుకోలే. నెక్స్ట్ డే ఏమో మళ్ళీ రిమైండర్ అని చెప్పి ఎవరో హెచ్ఆర్, ఆమె పేరు మేఘా రమేష్ నుంచో దేని నుంచో, రిమైండర్ ఫర్ ఆఫర్ లెటర్ సైన్ లెటర్ అని చెప్పి వచ్చింది. అది నాకు స్పామ్‌లో రాలేదనమాట, మెయిన్ మెయిల్‌లో కనపడింది. అది క్లిక్ చేసి చూస్తే, అరే 13th ఏప్రిల్ లాస్ట్ డే ఉంది, మీరు సైన్ చేసి పంపించాలా అని చూస్తే, ఓకే సైన్ చేసి డిజిటల్ సైన్ వాళ్ళకి పంపించిన. పెట్టిన వెంటనే కొన్ని అవర్స్ లోపల ఆమె రిప్లై ఇచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ సైన్డ్ ఆఫర్ లెటర్, నెక్స్ట్ ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ అవన్నీ మీకు రేపు పంపిస్తాము అవి అని ఒక ప్రొఫెషనల్ మెయిల్ పెట్టిందనమాట. ఈడు ఇంటర్వ్యూ ఇవ్వకుండా 40,000 స్టైపెండ్ అన్నాడు అనమాట ఒకటేసారి. 40,000 స్టైపెండ్ ఎట్లా ఇస్తాడు వీడు అసలు. ఇంకొక ఆలోచన ఏముండిందంటే, స్టార్టప్ కదా, మేబీ మాస్ హైరింగ్ చేస్తున్నారేమో, హైర్ చేసి ఇంటర్న్‌షిప్‌లో ఎవాల్యుయేషన్ బట్టి తీసేస్తారా, అదొక డౌట్ వచ్చిందనమాట. నెక్స్ట్ డే లాగిన్ క్రెడెన్షియల్స్ అని చెప్పి ఇచ్చినారు. మనకు ఒక ఎంప్లాయీ ఐడీను, ఆ తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్, ఒక వెబ్సైట్ అన్ని ప్రొవైడ్ చేశారనమాట. ఆ లాగిన్ చేస్తేనే మన పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలా, మన బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలా, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబరు, అకౌంట్ హోల్డర్ నేము, ఇవన్నీ బేసిక్ కదా శాలరీ స్లిప్స్ ఇచ్చేకి. అది ఇచ్చినారు. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసినాము, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసినాం. బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసిన వెంటనే మళ్ళీ మెయిల్ పంపించినారు, మీకు ఆఫీస్ కిట్ పంపిస్తాము 2 డేస్‌లో, మీ అడ్రస్ అవి ఫిల్ చేయండి అని. అది కానీ ఫిల్ చేసేసినాం. ఆ తర్వాత 1 డే అయింది, 2 డేస్ అయింది, 3 డేస్ అయింది, ఆఫీస్ కిట్ రాలేదు. అక్కడ డౌట్ వచ్చిందనమాట. మేడం ఇట్లా ఆఫీస్ కిట్ రాలేదు మాకి అది ఇది అంటే, అప్పుడు ఆమె ఏమనింది తెలుసా, మీరు ఒక సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేయాలా, సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేసి పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాటు, ఆ ఇన్వాయిస్ అంటే ఏం లేదు,
మనం అది పర్చేస్ చేసినప్పుడు ఒక పీడిఎఫ్ ఇస్తాడనమాట. ఆ జీఎస్టీ నంబరు అవన్నీ. అది కూడా నీకు డిస్ప్లే చేస్తాను. అది అక్కడ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. మీకు రీయింబర్స్‌మెంట్ చేస్తాము. ఈ ఫీ అది 1500 అవుతుంది. 2500 అవుతుందనమాట సాఫ్ట్‌వేర్. మీకు ఫీ రీయింబర్స్‌మెంట్ చేస్తాము. మీరు జస్ట్ దానికి అప్లై చేయండి. అది ఇది అని చెప్పింది. ఫస్టు మామూలుగా ఏ కంపెనీ అయినా సరే ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయదనమాట. అన్ని కంపెనీనే బేర్ చేస్తుంది. ఇది స్టార్టప్ గదా అని ఒక ఆలోచన. 40,000 నాకిచ్చినప్పుడు వాడు 2,000 కట్టుకోలేడా? అసలు ఆ సిట్యుయేషన్‌లో ఒక 100 ఆలోచనలనమాట. కానీ సరేలే నేనింకా ఎట్లా ఫిక్స్ అయిపోయినానంటే, సరే పోతే ఒక 1,500 పోతాయి. వస్తే జాబ్ వస్తుంది గదా! అనే మైండ్ సెట్‌కెళ్ళిపోయాననమాట. అదే నేను చేసిన పెద్ద తప్పు. కానీ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాతో జరిగింది కాబట్టి మీతో జరగకూడదనైతే ఈ వీడియో చేస్తాను. జరిగిన 15 డేస్‌కి ఎందుకు వీడియో చేస్తానో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? అనే ఒక ఆలోచనలో ఇంకా లాస్ట్‌కి నా సబ్‌స్క్రైబర్స్ గాని, వ్యూవర్స్ గాని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క తెలుగోడు, ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు అది గూడా కట్టుకోలేనోడు, అప్పు తెచ్చి కట్టినోడుంటే, వాళ్ళకి ఇంగా ఎంత బాధ అయ్యుంటుంది. సో, అందుకోసమనే మీకోసమే ఈ వీడియో ఇస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఓకే. సాఫ్ట్‌వేర్ పర్చేజ్ చేయాలా అని అన్నారు. మా డ్యాడీ వచ్చేసి, సరేరా వాళ్ళ ఆఫీస్ కిట్ కూడా ఇంకా పంపియలేదు గదా! ఆఫీస్ కిట్ పంపించిన తర్వాత కడదాంలే. అప్పుడన్నా మనకు కొంచెం నమ్మకం వస్తుంది గదా! అని అన్నాడన్నమాట మా నాయన. మళ్ళీ ఆమె మేఘా రమేష్. మీకు ఆమె లింక్డ్ఇన్ కూడా చూపిస్తానన్న. ఎంత ఫ్రాడ్ ఉన్నారంటే, మీకు చూస్తే అసలు మీరు కనుక్కోలేరనమాట. అంత ఫ్రాడ్ గాళ్ళున్నారు బయట. ఓకే. ఆమెకి మెయిల్ చేసినా. మేడం నాకు ఆఫీస్ కిట్ కూడా రాలేదు. నేను ఎట్లా కడతాను డబ్బులు అవి ఇవి అని నేను మెయిల్ చేస్తే. మెయిల్ చేసి ఆమె ఏమనింది తెలుసా వెంటనే? మీరు డబ్బులు కడితేనే ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. ఎందుకంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ మేము హైర్ చేసిన వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళని మాత్రమే మేము ఫార్వర్డ్ తీసుకుపోతాము. ఇప్పుడు డబ్బులు కడితేనే ఆఫీస్ కిట్ వస్తుంది. ఆఫీస్ కిట్ వస్తేనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయితుంది. ఇవన్నీ అన్నీ ఇంటర్‌లింక్డ్. మీరు కట్టాలా అది ఇది అని చెప్పి కొంచెం ఫోర్స్‌ఫుల్ లాగా ఒక మెయిల్ పంపించిందనమాట. మీరు కట్టండి, కట్టండి అన్నట్టు. ఓకే. 2000 కదా! కడదాంలే. అంటే ఎక్కడికి దిగజారిపోయాను. అది నాకు బాధ. ఇప్పుడు జాబ్ వచ్చిందా లేదా? ఖాళీగా ఉన్నామని అది ఇంపార్టెంట్ కాదు. ఒక జాబ్ కోసము మనం ఎంత బ్లైండ్‌గా ఒక మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోతాము. 2000 అయినా కడతాము. బయట బ్యాక్ డోర్‌లని చెప్పి 10,000, 20,000, 50,000 గాని స్కామ్ చేస్తున్నారు. దానికి గాని కట్టేకి రెడీ అయిపోతారనే జనాలని నాకు భయం అనమాట. ఓకే మేడం నేను కడతాను డబ్బులు అది ఇది అని అంటే ఆమె వచ్చేసి పంపించింది. దాని పేరు వచ్చేసి ఒక్క నిమిషం మీకు చెప్తాను. మ్యూటా. మ్యూటా ఇంజిన్. అదనమాట పేరు. అది వెబ్‌సైట్ కూడా ఉంది. mutaengine.cloud అని ఉంది. మీరు ఒకసారి కావాలంటే మీరు గాని టెస్ట్ చేయండి. ఈ వెబ్‌సైట్ ఎవరు చూసినా సరే అబ్బా! ఎంత జెన్యూనో అని అనిపిస్తదనమాట. జీమెయిల్‌తో లాగిన్ అయినాము. లాగిన్ అయితేనే ఇక్కడ మ్యూటా ఇంజిన్ లైట్, మ్యూటా మ్యూటా క్రిప్టర్ లైట్, మ్యూటా క్రిప్టర్ ప్రో 2 ఉన్నాయన్నమాట. ఆమె ఏమనిందంటే రెండిట్లో ఏదైనా కొనుక్కోవచ్చు. ప్రో కొంటే మేలు. ఎందుకంటే టూల్స్ అన్నీ యూజ్ అయితాయి. మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్‌లో చాలా హెల్ప్ అయితదిది. అందుకు మీరు ఖచ్చితంగా తీసుకోండి. మ్యూటా క్రిప్టర్ లైట్ అయితే 1499 పర్ ఇయర్. అదే మ్యూటా క్రిప్టర్ ప్రో అనుకో 1599 పర్ ఇయర్. 2499 పర్ ఇయర్. కట్టమంటే నేను ఏ కంపెనీ అయినా సరే, నాకు ఒక విషయం ఎక్కడ అర్థం కాలేదంటే చిన్న మిస్టేక్ నేనేం చేశానంటే, ఒక కంపెనీ ఉంది. అది ఫేకా, రియలా అని తెలుసుకోవాలంటే మనకు ఒక సింపుల్ వే ఉందనమాట. గవర్నమెంట్ ఆథరైజ్డ్ వే ఉందొకటి. అదేందిరా అంటే ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. అక్కడికెళ్ళి పోర్టల్‌లో నువ్వు ఆ కంపెనీ నేమ్‌ని గాని, లేదంటే సీఐఎన్ ఉంటుంది కంపెనీది. అది నువ్వు అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినావనుకో, ఆ కంపెనీ పేరొస్తే అది లెజిట్, జెన్యూన్ కంపెనీ అని. ఆ కంపెనీ పేరు రాలేదంటే అసలు అది కంపెనీ రిజిస్టర్డ్ కాదు, ఫేక్ అని. సో, నేను చెక్ చేయలేదు ఎంసీఏ పోర్టల్‌లో. అది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్. సెకండ్ ఏమంటే నేను ఆల్రెడీ ఒకవేళ ఫేక్ అయినా పర్లేదు తీసుకుందాం అనే స్థాయికెళ్ళిపోయాను. నిజమైతే 1% అని నిజమైతే అనే ఒక స్థాయికెళ్ళిపోయినాను. ఓకే. ఈ మ్యూటా క్రిప్టర్ ప్రో తీసుకుందామా అది అని చూసిన. చూసి సర్లే మ్యూటా క్రిప్టర్ ప్రో కొందామని చెప్పి 2499 మీద మీరు నొక్కినారనుకో, మీరు చూసి నొక్కిన వెంటనే మీకు బిల్లింగ్ అడ్రెస్ అడుగుతది. బిల్లింగ్ అడ్రెస్ వచ్చి మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేము, మీ అడ్రస్సు, ఆ తర్వాత మీ స్టేటు, సిటీ, ఈ జిప్ కోడ్ అదే పోస్టల్ కోడ్, ఫోన్ నంబరు, బేసిక్ అని అడుగుతుందన్నమాట. అది నొక్కి ప్రొసీడ్ టు పే కొడితేనే విత్ టాక్స్ 2499 ఉండేది. 2948 రూపీస్. ఆల్మోస్ట్ ఒక రూ. 350 టాక్స్ ఏస్తాన్నాడన్నమాట. ఓకే. మీరు ఆ పేమెంట్ చేసిన వెంటనే మీకు ఇన్వాయిస్ కూడా వచ్చేస్తది. అది కూడా మీకు డిస్‌ప్లే చేస్తాను ఇక్కడ. నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు నువ్వు పేమెంట్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో మెయిన్ రీజన్ ఇంకోటి ఖచ్చితంగా మీకు తెలియాల్సింది ఏందంటే, మీరు ఏ కంపెనీకి పేమెంట్ చేసినా ఒక మనిషి పేరు, మర్చెంట్ పేరు రాదు. అది ఎప్పుడైనా సరే వాళ్ళ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ గాని, వాళ్ళ కంపెనీ పేరు మీదే అకౌంట్ నంబరు, అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్.
ఇక్కడ నాకు శాశ్వత్ సింగ్ అక్కడ కనపడుతుంది కదా మీకు నీట్‌గా శాశ్వత్ సింగ్ అని కనపడి నువ్వు ఒక కంపెనీకి పే చేస్తా అంటే ఇప్పుడు మ్యూటా ఇంజిన్ పే చేస్తా అంటే పేరు మ్యూటా ఇంజిన్ అని రావాలా. లేదు వీళ్ళ కంపెనీ వాళ్ళ టై అప్ ఉంది. ఎవరికి జార్విన్ వాళ్ళకి టై అప్ ఉందంటే జార్విన్ కార్పొరేటో, జార్విన్ ప్రైవేట్ లిమిటెడో వాళ్ళకి రావాలా. వాళ్ళకి రాకుండా వీళ్ళ పేరు రాకుండా ఎవడో శాశ్వత్ సింగ్ అంట. వాని పేరొచ్చింది వెండార్ పేరు. ఖచ్చితంగా స్కామే. ఒకవేళ జెన్యూన్ అయితే కిట్ వస్తుంది. లేదంటే డబ్బులు పోయినట్టే కదా అని అన్నాడు. వెంటనే ఆమెకి మెయిల్ చేసిన. మ్యామ్ పేమెంట్ అయిపోయింది. మీరు చెప్పినట్లే నేను పేమెంట్ గాని చేసినాను మిమ్మల్ని నమ్మి. సో, మాకు ఆఫీస్ కిట్ ఎప్పుడొస్తుంది? ఆహా! పేమెంట్ చేసినావా? వెరీ గుడ్. అది ఇది అని పంపించి ఆమె మెయిల్‌లో నువ్వు టూల్ కొన్నావు గదా! ఆ టూల్ ఎట్లా వర్క్ అయితుందో నువ్వు దాన్ని ఎక్స్‌ప్లోర్ చెయ్యి అని చెప్పింది. అవును గదా! అని నేను గాని నొక్కి అది డౌన్‌లోడ్ చేసినాం. నువ్వు పేమెంట్ చేసిన వెంటనే మై పర్చేజెస్‌లోను దేంట్లోనో సాఫ్ట్‌వేర్ కనపడతది. ఆ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసినామనుకో నాది మ్యాక్ గదా! ఆ మ్యాక్‌లో చేసినాను. మ్యాక్‌బుక్‌లో డౌన్‌లోడ్ చేసినాను. ఓపెన్ చేస్తే చైనీస్ ఫైల్స్. ఆ ఫైల్స్ ఇంగ్లీష్‌లో గూడా లేవన్నమాట. ఫోల్డర్స్ ఉంటాయి గదా! ఓ 2 ఫోల్డర్‌లు ఏమో ఉన్నాయన్నమాట. అది ఇది అని అనింది. వెంటనే డిలీట్ చేసేసిన. రీసైకిల్ బిన్‌లో రిమూవ్ చేసేసిన. ఆమెకు వెంటనే స్క్రీన్ షాట్‌లు పెట్టి అసలు ఏంది మీరేదో చేయమన్నారు, డౌన్‌లోడ్ చేయమన్నారు సాఫ్ట్‌వేరు, ఆ మ్యూటా ప్రో, మ్యూటా క్రిప్టరు అది చేస్తే ఏవో చైనీస్ ఫైల్స్ వస్తున్నాయి. ఏంది పరిస్థితి అంటే, ఏం ఆమె రిప్లై లేదు. ఫస్ట్ ఒక 1 అవర్ రిప్లై లేదు. 2 అవర్స్ రిప్లై లేదు. వెంటనే ఒక 1 అవర్ అయితేనే నాకు అర్థమైపోయింది సిట్యుయేషన్. మా నాయనకి ఫోన్ చేసి, నాయన ఇట్లా ఫ్రాడే ఇది. మనం మనం 2000 పోయినాయి మనవి. 2000 2900 3000 ఒక 3000 మనకు పోయినాయి. వాళ్ళు ఫ్రాడే అర్థమైంది. ఎందుకంటే వైరస్ అనుకో ఎందుకు తలకాయ నొప్పులు. చాలు 3000 పోయినాయి. 30,000 ఖర్చయితే వైరస్ తీపిచ్చేకి. చూసుకోరా నెక్స్ట్ టైమ్ అన్నా ఇంకోసారి ఇట్లా కాకుండా చూసుకో. ఈసారి ఏదో 3000తో పోయింది అని అన్నాడు. ఒక జాబ్ కోసం మనం ఇట్లానా చేసింది. అంటే కట్టిన తర్వాత, కన్నులేసుకున్న తర్వాత అప్పుడు మనకు కాన్షియస్‌లోకొచ్చినాను నేను. అరే! ఒకదాని కోసం ఇంత చేసినామా మనము. వెంటనే నేను బ్యాంకుకి ఫోన్ చేసినా. బ్యాంకుకి ఫోన్ చేస్తే అతను తెలిసిన అతని మేనేజర్ ఉండిన్నాడు. ఫోన్ చేస్తే చెప్పండి సార్ ఏంది ఇది అంటే, నేను పొరపాటున ఒక రాంగ్ పేమెంట్ చేసినాను. కంపెనీ వాళ్ళు ఇట్లా జాబ్ వాళ్ళు చేయమన్నారు. 3000 చేసినాను. 2900 చిల్లర చేసినాను. అది ఇది అంటే, అవునా సార్ నేను ఇప్పుడు అనంతపూర్ బ్రాంచ్‌లో లేదు. అనంతపూర్ కదా మన సొంతము. ఆడే బ్యాంక్ ఉన్నింది నాకి. మీకు అక్కడ ఎవరన్నా అనంతపూర్ బ్రాంచ్‌లో పనిచేసే వాళ్ళ మేనేజర్ నంబర్ ఇస్తాను. వాళ్ళతో మాట్లాడండి అని అన్నాడు. ఎత్తడం లేదు. సరే బ్యాంక్ కస్టమర్ కేర్ ఉంటుంది కదా! అని వాళ్ళ దాన్ని గూగుల్‌లో చెక్ చేసి నంబర్ కొడితే, అవి కూడా అది నొక్కు, ఇది నొక్కు, అది చెయ్యి, ఇది చెయ్యి ఏవేవో తీసుకుపోతుంది. కానీ ఫస్ట్ నువ్వేం చేస్తావంటే సైబర్ కంప్లెయింట్ ఇయ్యి. వాళ్ళ వెబ్‌సైట్‌లోకి పోయి ఇట్లా రిజిస్టర్ చేసి స్క్రీన్ షాట్ అన్ని పెట్టు అది ఇది అన్నాడు. అవును కదా సార్ పెడతాను అది ఇది అని చెప్పి, సరే సార్ అని చెప్పినాను. దానికి ముందు ఫోన్‌పే సపోర్ట్ ఉంటుంది కదా! దాంట్లోకి పోయి రాంగ్ పేమెంట్ చేసినాను. నాకు రీఫండ్ టికెట్ రైజ్ చేస్తాం కదా! అది చేసినా. ఒక టికెట్ రైజ్ చేసినా. సైబర్ క్రైమ్ పోర్టల్ ఓపెన్ చేస్తే అదొక 150 డీటెయిల్స్ అడిగింది. సరే ఇచ్చిన. ఇస్తుంటే మధ్యలో గవర్నమెంట్ వెబ్‌సైట్ ఏమైతుందంటే కొద్దిసేపు తర్వాత రిఫ్రెష్ అయిపోతుంది. డీటెయిల్స్ అన్నీ మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఫిల్ చేయి అంటాంది. చాలా మంది యూజర్‌లు ఉన్నారో లేదంటే వెబ్‌సైట్ బాలేదో నాకు తెలీదు. నాకైతే అది వర్క్ కాలేదు. అరే! అనవసరంగా, అనవసరంగా చేసినామే అని ఒక బాధ అన్నమాట. అంటే ఇదంతా పక్కన పెట్టండి. నాతో ఇది జరిగింది. ఇట్లా ఎంతమంది డబ్బులు కడతారు బయట అని ఒక ఆలోచన. మీకు ఇంకొక విషయం చెప్పడమే మర్చిపోయినా. మీరు ఒక్కసారి వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళ పోస్టులు చూడండి. ఆ! పోతిన అమర్నాథ్ అంట. హ్యాపీ టు షేర్ దట్ ఐ వాస్ సెలెక్టెడ్ ఇన్ ద జార్విన్ యాస్ హెచ్‌డిఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్. అదేది ఆఫీస్ కిట్ ఫోటోలు. వాటర్ బాటిలు, ఐడీ కార్డు ఎంత స్కామ్ అంటే కింద మళ్ళీ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేస్తున్నారు. అది ఇంకో పెద్ద స్కాము. నా మ్యూచువల్‌లోనే 23 మంది, 24 మంది ఉన్నారు. నేను షాకు. కొన్ని చూసినా నేను కామెంట్‌లు. ఇది ఫేకా రియలా అంటే అక్కడ పోస్ట్ చేసినారు కదా! మాకు జాబ్ వచ్చింది. ఆఫీస్ కిట్ వచ్చిందని. వాళ్ళేమంటున్నారంటే బయటవేం నమ్మొద్దండి. ఇది రియలే. ఇది ఫేక్ గాదు. ఇది రియలే. బయటవేం నమ్మొద్దండి. మీరు అప్లై చేసుకోండి. మీకొస్తే వాళ్ళు చెప్పిన ఫార్మాలిటీస్ ఫిల్ చేయండి అని ఇంకా నమ్మిస్తున్నారు. దయచేసి ఈ వీడియో ఇంతవరకు చూసినారంటే ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. నేను యూజువల్లీ ట్రావెల్ వ్లాగ్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేస్తుంటాను. ఫన్ కంటెంట్ చేసేవాడిని. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ కంటెంట్, అవేర్‌నెస్ కంటెంట్ చేస్తానంటే అర్థం చేసుకోండి. ఇది ఎంత ఇంపార్టెంటో. ఎవడు ఫ్రీగా ఉద్యోగం ఇయ్యడు. ఎవడు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇయ్యడు. ఎవ్వడు జెన్యూన్ క్యాండిడేట్స్ దగ్గర రూపాయి తీసుకోడు. ఒక 150 స్కామ్‌లున్నాయి బయట. దయచేసి దేనికి స్కామ్‌లు గురి కావద్దండి. జెన్యూన్‌గా ప్రిపేర్ కావండి. జెన్యూన్‌గా అప్లై చేసుకోండి. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయండి. జాబ్ జాయిన్ కాండి. అంతే. అదే నేను చెప్పదలుచుకునేది. దయచేసి ఈ వీడియో చూసే ఎవ్వరైనా సరే జార్విన్ అనే కాదు. బయట ఇట్లా కంపెనీలు ఎన్నున్నాయో, బయట ఇట్లా స్కామ్‌లు ఎన్నున్నాయో తెలుగులో ఎవరు చేయలేదు. నేనే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను. ఇప్పుడు చేశారో నాకు తెలీదు.
నేనే ఫస్ట్ వీడియో అనుకుంటా. ఆ తర్వాత ఇంకోటి చెప్పేది మర్చిపోయినా. వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ యూఆర్ఎల్స్ ఉంటాయి కదా! ఇప్పుడు zarwin.org, zarwin.in ఇట్లుంటాయి కదా! అది ఒకటి కంపెనీ మాక్సిమం .com ఉంటుంది. .in ఉంటుందనమాట. ఏ కంపెనీ అయినా సరే ఇట్లా మల్టిపుల్ యూఆర్ఎల్స్ మారుస్తున్నారంటే స్కాము. దాంట్లో స్కామ్ అయిపోతే కొత్త వెబ్‌సైటు. దాంట్లో స్కామ్ అయిపోతే ఇంకో కొత్త వెబ్‌సైటు. ఇట్లా మారుస్తానే ఉంటారు. ఓకే. 3000 పోయినాయి. బాధగా లేదా అంటే ఉంది. నేను 30 సార్లు ఆలోచిస్తా ఖర్చు పెట్టేకి. ఈ వీడియో చూసే వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో ఏమన్నా అనుకోండి. ఇప్పుడు నేను 3000 ఇప్పుడు స్టేడియం పోయినాను ఆర్‌సీబీ మ్యాచ్‌కి. నాకు హ్యాపీ. ఎందుకంటే అది నా మీద ఖర్చు పెట్టుకున్నాను. 3000 ఏదైనా మంచి టూర్‌కి పోయినాను. హ్యాపీ. నేను నా కోసం ఖర్చు పెట్టుకుంటే అది 3000 అయినా, 30,000 అయినా నేను హ్యాపీ. ఎవడికో స్కామ్ అయితేనే మనకు బాధ. ఇంతకంటే మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వీడియోలు, 10 మందిని నవ్విచ్చే వీడియోలు, 10 మందిని ఎడ్యుకేట్ చేసే వీడియోలు చేయాలంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్. దేనికోసమైనా ఒక పైసా కట్టొద్దండి అంతే. నువ్వు ఉద్యోగం ఇస్తావా? చేస్తా అంతే. 10,000 ఉద్యోగమైనా సరే జెన్యూన్‌గా తెచ్చుకొని చేసుకుందాం అంతే హ్యాపీగా. ఈ వీడియోని ఇంతవరకు చూసినారంటే నచ్చిందనుకుంటాను ఈ వీడియో. ఒక లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఫ్రీగా ఉన్నోళ్ళు చూస్తారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. అన్నీ చెప్పినానని అనుకుంటాను. ఓకే. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. బాయ్ బాయ్. టేక్ కేర్. జై హింద్.